ఏపీలో విద్యుత్ శాఖలో రిక్రూట్‌మెంట్ జరిగి చాలా కాలం అవుతుంది. అయితే ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఉగాదికి రిలీజ్ చేస్తా అన్నారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి చేశాను. చూడని వాళ్ళు చూడండి. ఐకార్డ్‌లో గాని, ఎన్‌కార్డ్‌లో గాని ఉంటాయి. అయితే ఇక్కడ చాలామంది అడుగుతా ఉన్నది. విద్యుత్ శాఖలో ఈ జెన్‌కో పోస్టులు పరంగా చూసుకున్నట్టయితే, ఈ జేఎల్ఎం పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి నోటిఫికేషన్ ఎప్పుడొస్తది? అని జెప్పేసి అడుగుతా ఉన్నారండి. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. సో, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ఈ జేఎల్ఎం పోస్టులనేవి కొంచెం రిక్రూట్ చేయడానికి డిలే అయ్యేదానికి కనిపిస్తా ఉందండి. జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఎందుకంటే ఇవి కొన్ని డైరెక్ట్‌గా రిక్రూట్ చేసేవి గూడా ఉంటాయి అందుట్లో. ఇప్పుడేంటంటే జేఎల్ఎం పోస్టులొచ్చేసరికి ఏంటంటే చదువుకున్నోళ్ళు ఇప్పుడు ఒక లైన్‌మ్యాన్ ఉన్నారనుకోండి సీనియరు. సో, వాళ్ళ పిల్లలున్నారనుకోండి. సో, దాని ద్వారా ఇట్లా రికమెండేషన్ ద్వారా అప్రెంటిస్ కింద చేర్పించి దాన్ని పర్మనెంట్ చేపించుకోవడం ఇలాంటివి జరుగుతా ఉంటాయి. అయితే ఇప్పుడు కొంతమందికి అలాంటివి గూడా జరిగేదానికి ఉంటుంది కాబట్టి ఇయన్నీ చూసుకొని అయితే లెక్కలైతే తేల్చారు. కాకపోతే ఇది ఒక నవంబర్‌కో లేకపోతే డిసెంబర్‌కో దాని రిక్రూట్‌మెంట్ జరిగేదానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు జేఎల్ఎం పోస్టులు గూడా ఇప్పుడు 25 రంగాలన్నారు. అయితే ఇప్పుడు ఆ 25 రంగాల్లో ఈ పోస్టులు గూడా జాబ్ క్యాలెండర్‌లో ఎప్పుడు పడతది ఏంటని ఇచ్చినప్పటికీ, ఇక ఈ రిక్రూట్‌మెంట్ మాత్రం ఆ జాబ్ క్యాలెండర్‌లో వచ్చే డేట్ ఎలా ఉండొచ్చంటే దీనికి సంబంధించింది కొంచెం డిలే అయ్యేదానికి అన్నిటికంటే కొంచెం చివర్లో డిలే అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దానికి క్వాలిఫికేషన్ గూడా మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఏఈ ఇలాంటి వాటికనుకోండి బీటెక్‌లు, ఎంటెక్‌లు ఈ కావాల్సొస్తాయి. వీటికి అయ్యేందుకంటే అంత అవసరం లేదు కాబట్టి, ఖచ్చితంగా అయితే రిక్రూట్‌మెంట్ అయితే కొంచెం డిలే అయ్యేదానికైతే ఛాన్స్ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చేసరికి నాకు తెలిసి ఇది మార్చి కాబట్టి, మార్చి 19న జాబ్ క్యాలెండర్ గనక రిలీజ్ చేసినట్టయితే, ఇంకా మీకు ఆగస్టు ఆ టైంలో ఏమన్నా నోటిఫికేషన్ వచ్చి, నవంబర్, డిసెంబర్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. మరి దాని రిక్రూట్‌మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటదో, దాని ప్రకారం చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఏజ్ లిమిట్ పెంచుతారా అంటే మాత్రం ఇదందరికి గూడా అయోమయంగా ఉన్న పరిస్థితి అన్నమాట ఇప్పుడు. ఎందుకంటే తెలంగాణలో 46 ఏళ్ల వరకు పెంచేసారండి. ఈడబ్ల్యూఎస్ కూడా కాదు. ఈడబ్ల్యూఎస్ అయితే +5 ఇయర్స్. ఈడబ్ల్యూఎస్ కాకుండానే ప్రతి ఒక్కళ్ళు ఓసీలకైనా ఎవరికైనా 46 ఏళ్ల వరకు పెంచారు. మరి ఈసారికి ఇటేం చేస్తారో చూడాలి. ప్రస్తుతానికి 42 ఉంది హైయెస్ట్ దేనికైనా. సో, పెరుగుతదని జెప్పేసి అందరూ ఆశిస్తా ఉన్నారు. మరి చూద్దాం.